ఓం శ్రీ మాత్రే నమ. సర్వకార్యదర్శి సర్వాధికారి ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర ముక్కోడి దేవ సంకల్ప బల. రాసుల మీన రాశి లాస్ట్ ఈ 2026 పరాభావనామ సంవత్సర జూన్ నెలలో మీన రాశి గురించి. మీన రాశి అనే ఒక సంకల్పానికి కూడుకున్న ప్రక్రియ ఏంట్రా అంటే మనిషి విధి విధానాలను గుర్తించండి. ఈ విధి విధానాలలో కొంతమంది జరగబోయే దాని గురించి ఆలోచించి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కొంతమంది జరిగిన దాన్ని ఊహించుకొని జీవితంలో బాధపడుతూ ముందుకు రాకోకుండా ఎదగలేకుండా చేసే ఒక సంకల్పం ఉంది. ఇకపోతే అయితే కొంతమందికి అయితే జరిగిపోయిన గతాన్ని జరగబోయే భవిష్యత్తుని ఈ రెండింటిని మధ్యలో పెట్టుకొని ఏదో సాధించాలి ఏదో నిలబెట్టుకోవాలనే తొందరపాటుతో చేసే నిర్ణయాలు కూడా కొన్ని ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారిలో గంటకి 2 ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. దాంట్లో ఒకటి కూడా నిర్ణయం తీసుకున్న ప్రకారము ఖచ్చితంగా మాట మీద నిలబడి చేసేది తక్కువ. మనస్తత్వం చూసుకుంటే చాలా విశాలంగా ఉంటుంది. ఏం పర్వాలేదు, అందరితో కలిసిమెలిసి ఉంటాం, ఈ పని చేస్తాను చేయగలుగుతూ అనే ఒక ఆలోచన వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ డైరెక్ట్ గా వాళ్ళు ఏది కార్యక్రమాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయలేదు. మనసులో మీరు అనుకున్నది ఒకటైతే బయట జరుగుతుంది ఇంకో రకంగా అవుతుంది. అది అయినప్పుడే వాళ్ళలో సమస్యలు ఎదుర్కొంటారు. కంటికి కనిపించేవి చాలా ఉంటాయి, కానీ కనబడిన సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కనబడిన సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనిషి విధి విధానాలను గుర్తించేసి ఇది రోగమా జబ్బా లేకుంటే గ్రహపాటు నుంచి వచ్చినాయా, ఇది ఏ వీటి నుంచా అని ఆలోచిస్తున్నారు. జబ్బు అయితే భగవంతుడు ఇచ్చిన ఒక సంకల్ప ప్రకారం సైన్స్ తగిలినట్టుగా డాక్టర్ దగ్గరికి పోతే మనకి పరిష్కారం అవుతుంది. రెండోది, చెప్పుడు మాటలను బట్టి వచ్చిన సమస్య అయితే దాన్ని మనం మనసులో పెట్టుకుంటే మన కుటుంబం చంగమంగం అయిపోయి అల్లరైపోయి మన చుట్టూ వాళ్ళలో కూడా మనం అనుమానించే స్థితికి ఏర్పడుతుంది. మరి అదే గ్రహస్థితుల నుంచి దుష్టశక్తుల నుంచి వచ్చిన సమస్య అయితే ఇది ప్రకృతికి సంబంధించింది. అదేవిధంగా మానవ రూపంలో చేసే ఒక ప్రయోగం కూడా కొన్ని ఉంటాయి. ఆ ప్రయోగాలు కూడా కొన్ని సమస్యల్లో అదొక కారణమైన ఉంటుంది. దాన్ని మనం ఎదుర్కోవాలి. ఎక్కడ ఏ తగ్గుదం జరిగింది, ఎక్కడ ఏ ఒక్క ప్రయత్నాన్ని మనం పూర్తిగా చేయలేకపోయినాము, ఎక్కడ ఏ విషయాన్ని మనం కరెక్ట్గా సంభోగం చేయకోకుండా మనం మాట చేయాల్సిన పని చేయకోకుండా ఆపి చేసాము అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క సంకల్పానికి ఒక దారి ఉంటుంది. ఆ దారిని మనం మరిచి ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, లేకుంటే నువ్వు ఈ రూట్లోనే పోతే బాగుంటుందనే రేపు భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటావు. కానీ అలా కాదు. మనకి ఏది అవసరమో ఏది అవసరం కాదో మనం తెలుసుకొని ఆ ఒక్క కార్యాన్ని మనం పూర్తి చేయాలని మనం నిర్ణయం తీసుకొని ఇంట్లో పెద్దల మాటని సంకల్పించి తర్వాత దైవ బలం మీద ఆధారపడి మనోధైర్యంతో ఆ కార్యాన్ని పూర్తి చేస్తే ఆ కార్యదర్శకుడు అవుతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. పురుషుడు చేయలేని విషయాలు కూడా స్త్రీ చేయలేనంత శక్తి ఉంది. స్త్రీ చేయలేని శక్తివంతమైన పనులు కూడా పురుషుడు చేయగలుగుతుంది. ఈ ఇరుగురికి భగవంతుడు ఇచ్చిన 3వ నేత్రమే దివ్య దృష్టి, సరస్వతి సంకల్ప బలం. ఈ బలం ఉన్న మానవుడు ప్రతి ఒక్కరు చేయగలుగుతుంది. అదేవిధంగా సరస్వతి లేకుండా కూడా తెలివితేటల ద్వారాగా తర్వాత దాన్ని నేర్చుకొని ఏ విధంగా మనం ప్రయత్నిస్తే దానికి మనం దగ్గర అవుతాం, ఏ విధంగా మనం ఆ ఒక్క కార్యాన్ని పూర్తి చేయగలుగుతాం అనుకున్న వాడికి కంపల్సరిగా ఆ కార్యాన్ని పూర్తి చేయగలిగేంత సంకల్ప బలం అనేది ఒక ఖచ్చితంగా వస్తుంది. కానీ మనిషికి ఒక మాట గొడ్డుకు దెబ్బ అంటారు. మనం ఒకసారి చెప్పిన మాటని మళ్ళీ కాసేపుంటే మర్చిపోతాం. అది మనకు ఒక వరమే అనుకోవడమే. కానీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే అది మన పరాభజయం. అదే ఒక సంకల్పాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే మనకి విజయం. మనం వేసే ప్రతి ఒక్క అడుగు విజయం కోసం మనం ప్రయత్నిస్తుంటాం. అది అపజయం కోసం వేయడానికి కొంతమంది అడ్డుపడుతుంటారు. ఈ అడ్డుపడే మానవుల్ని ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అది మనం గుర్తుంచుకోవాలి. గుడ్డిగా నమ్మామంటే నష్టపోతావు, దెబ్బతింటావు, డబ్బు పోతే మానసికంగా దెబ్బతింటావు, అన్ని విధాలుగాను నష్టపడిపోయే ఒక ప్రక్రియ నీలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారిలో ఎక్కువగా కుటుంబం కోసము గృహ నిర్మాణం చేయాలి,
కట్టించి నీళ్లు కొనడం కానీ ల్యాండ్ తీసి కట్టించాలని ఒక ఆదుర్త ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి నిలబడటానికి నీడ ఉంటే చాలు. అదేవిధంగా 10 రూపాయలు సంపాదించుకున్న ధన సంకల్పమైన ధనం మన చేతిలో ఎప్పటికీ నిలబడదు. ఈ రోజు నీ దగ్గర ఉంది, రేపు నా దగ్గర, ఇంకో రోజు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది, నిలకట్లేదు అది. అదే ఒక సంపాదన కంటే మనం నిలబెట్టుకున్న గూడు మనం జీవితంతకాలం ఎన్ని కష్టాలు వచ్చినా అదే గూట్లో నిలబడుకుని. కొంతమంది గూడు దొరక్క, ఇల్లు లేక, మనశ్శాంతి లేక ఉన్నాయన్ని ఆస్తులన్నీ పోగొట్టుకుని చాలా వరకు నష్టపడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మీకు మంచి పరిహారం కూడా నేను చెప్పగలుగుతాను, చేయగలుగుతాను. నేను చెప్పే ప్రతి ఒక్క మాటలో ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఏమిటని మీరు నిదానంగా ఆలోచించి గ్రహించి చూసి తెలుసుకొని కాల్ చేసి నాకు సంప్రదించారంటే దానికి మీకు మంచి భవిష్యత్తుగా పరమార్థం అందేలాగా, మీకు ఆ విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా మీ దృష్టికి నేను తీసుకొచ్చి ఆ పరిహారాన్ని సంపూర్ణంగా పరిహారం చేస్తాను. ఎందుకంటే ఏ ఒక్కటైనా సరే చిన్న సమస్య వస్తే ఆ సమస్య ఒక్కదాంతోనే పోదు, 4 రకాలుగా తగులుకుంటుంది. ఆ 4 రకాలుగా తగులుకున్న సమస్యని పరిష్కారం చేసే తీరాలంటే సమస్య ఎక్కడ పుట్టింది, ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుంది అని ఎత్తుకున్న వాడే ధన్యుడు. ఏం కాదులే, చేస్తానులే, చూస్తాననే మాటలు వేరు, చేసి చూపించేది వేరు. ఆ విధంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయితే కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందించి, మీకు అసలు కారణం ఏంటో తెలియని వాళ్ళకి దేనివల్ల ఈ కారణం వచ్చింది, దేనివల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది, ఎందువల్ల మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పడుతుంది, అది మనుషులా, దెయ్యాలా, భూతాలా, గ్రహాల, దుష్ట శక్తులా, మీ జాతక బలాలా, మీ జాతక రీతిలో వచ్చిన నక్షత్ర బలం, ఇది ఎందువల్ల వచ్చిందని దాన్ని గ్రహించి చూసి వివరంగా గణితం వేసి మీకు అన్ని చెప్పగలుగుతాను. ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లో ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తుంది. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్యం కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేదు ఈ రోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతుంది, కొన్ని కష్టాల పాలవుతున్నారు, కొన్ని అప్పుల పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది బాగొట్టుకొని లేని దాని గురించి ఎదుర్కొంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణమైన ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులు అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతంలో ఉంటాయి బేసిక్స్ రావుతాయి, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తాను. అవి చేపించేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి, దోష, శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య, మనోసిద్ధి, భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిక రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి,
కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.